బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు జూబ్లీహిల్స్ పరిసరాల్లో 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉస్మానియా యూనివర్సిటీ సహా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముందస్తుగానే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశ చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట హాజరైనట్లు వార్తలు వస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణ భవన్ నుంచి 11 గంటలకి అక్కడ ఏసీపీ ముందు ఇటు సిట్టు విచారణ అనంతరం కేటీఆర్ బయలుదేరారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ విచారణలో ముఖ్యంగా ఏదైతే దాదాపు ఈ కేసుకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం సీరియల్ లాగానే కొనసాగుతుంది అని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆరోపిస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఇటు సిట్ అధికారులు వెంకటరెడ్డి ఇప్పుడు ఏం అడగబోతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ చేయబోతున్నారు, మరి దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర మాత్రం 5 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం ఇటు హరీష్ రావు సంబంధించి అంటే ఆ రోజు ఏదైతే ఈ న్యూసెన్స్ ఏదైతే జరిగిందో అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసేందుకు ఇటు పోలీసులు అయితే తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ వద్ద మాత్రం పోలీసులు భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. అంటే ఆ భవన్ నుంచి బయటికి తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్లే కార్యకర్తలను ప్రతి ఒక్కరిని బయటికి వెళ్లకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే ఇటు చూస్తున్నారు. అయితే అదే విధంగా ఇటు పిఎస్ దగ్గర మాత్రం ఓన్లీ కేటీఆర్ ని మాత్రమే లోపలికి అలో చేశారు. అదే విధంగా ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావుని మాత్రం బయటికి పంపించేశారు. ఇప్పుడు ఆయన కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అయితే ఈ రోజు ఇటు ఎవరైతే ఇప్పుడు మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు తెలంగాణ భవన్ కి చేరుకొని ఆయన కోసం అంటే ఆయన అక్కడ విచారణ కొనసాగుతున్నంత సేపు వీళ్ళంతా మేము తెలంగాణ భవన్ లోనే ఉంటాము అని చెప్పేసి ఒక పక్క స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం రోజు రోజుకు ముదురుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు అంటే ఇటు ఐఏఎస్ లని ఒక పక్క ఇటు విచారించడం చూసాము, వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు సిట్ అధికారులు. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావుని విచారించారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని విచారణ అనంతరం పిలుచుకున్నారు. మరి ఈ రోజు 11 గంటలకు మొదలైన ఈ విచారణ మరి ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొన్న హరీష్ రావుని 7 గంటల వరకు ఉంచుకున్న పరిణామం మనం చూసుకున్నాము. అలాంటి సిచ్యువేషన్ కూడా ఈ రోజు పునరావృతం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేతలంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రహీం. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.